హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జాను హోటల్ దగ్గర జరిగింది, పోలీసులు రావడం, ఇక వాష్రూమ్లో నుండి ఒక అతన్ని బయటికి తీసుకురావడం, ఆ తర్వాత మిత్ర వచ్చి కాపాడడం అన్నీ జాను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా వివేక్ జాను దగ్గరికి వచ్చి సారీ జాను అని అనేస్తాడు. సారీ నువ్వెందుకు చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జాను. ఆ తల్లికి కొడుక్గా పుట్టడమే నేను చేసిన తప్పు అని అనేస్తాడు వివేక్. ఏంటి అర్థం కాలేదు అని జాను అడుగుతుండగా, నీకు ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం మా అమ్మే అని వివేక్ అనేస్తాడు. ఏంటి ఏమైంది అసలు అని జాను అడుగుతుండగా, ఇక తను హోటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనీషా దేవయానిలని చూడడం వివేక్ జానుకి చెప్పేస్తాడు. ఇలా ఎందుకు అత్తయ్య గారు చేశారు, నేను అత్తయ్య గారితో బాగానే ఉంటున్నాను కదా అని జాను అడుగుతుండగా, ఆ మంచిదనమే కొంప ముంచింది, నువ్వు అలా చేయబట్టే మంచిగా ఉండబట్టే అక్క లాగా నిన్ను కూడా హింసించాలని చూస్తుంది మా అమ్మ, అందుకే ప్లాన్ చేసి నిన్ను అలా ఇరికించింది అని ఆ వివేక్ అంటూ ఉంటాడు. ఇక పక్క నుండి దేవయాని ఆ మాటలన్నీ వింటూనే ఉంటుంది. ఇక వివేక్ మళ్ళీ ఇలా అంటుంటాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనేస్తాడు వివేక్. ఇక ఏంటది అని జాను అడుగుతుండగా, ఇక నా పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని వివేక్ అంటూ ఉంటాడు. నేను చెప్పేది విను, ఆ హోటల్లో జరిగిన దాంట్లో నా తప్పుందని నువ్వు భావిస్తున్నావా అని జాను అడుగుతుండగా, అవన్నీ పక్కన పెట్టు, జరిగినవన్నీ ఒక ఎత్తు, జరగబోయేది ఒక ఎత్తు అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక జాను మనసులో అక్కడ హోటల్లో ఉండడంలో నా తప్పుందని మనసులో ఫీల్ అవుతున్నట్టున్నాడు వివేక్ అని జాను ఏడుస్తూ ఉంటుంది. ఇక వివేక్ ఇలా అంటుంటాడు, నేను తీసుకునే నిర్ణయం నీకు నచ్చకపోయినా మా అమ్మకి నచ్చకపోయినా నేను చేసేదేం లేదు అని అంటూ ఉంటాడు. ఇక మనసులో మాత్రం అమ్మకి తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను, ఇదే నా ఫైనల్ నిర్ణయం, కానీ పెళ్ళి అయ్యే వరకు కూడా ఎవరికి చెప్పినా కూడా నా పని జరగదు, సారీ జాను అని అంటూ ఉంటాడు వివేక్ మనసులోనే. ఇక నీ నిర్ణయం ఏదైనా నేను ఒప్పుకుంటాను వివేక్ అని జాను అంటూ ఉంటుంది. ఇక వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోగానే వీడేం నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేయబోతున్నాడు అని దేవయాని మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి అటువైపు నుండి వెళ్తుండగా మనీషా దేవయాని ఇద్దరు అడ్డుకుంటారు. రాత్రి ఏదో శపథం చేసేసి మార్నింగ్ కల్లా దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నట్టున్నావు, ఏమైంది అని అంటుండగా, ఇక సైడ్ ట్రాక్ పట్టించాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే మీరు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. లేదంటే మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు, తప్పుకోవాలి అని చూస్తున్నావు, అలా చూస్తే ఓడిపోయానని ఒప్పుకోవచ్చు కదా అని దేవయాని మనీషా ఇద్దరు అంటూ ఉంటారు లక్ష్మిని. లేదు, నేను అలా ఓటమిని ఒప్పుకోవడానికి మీరు చేసింది చిన్న పని కాదు, నా క్యారెక్టర్నే బ్యాచ్ చేసేశారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. చేస్తా, ఖచ్చితంగా చేస్తా, నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తా, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా అని మనీషా అనగానే లక్ష్మి లాగిపెట్టి మనీషా చెంప పగలగొడుతుంది. ఇక ఇంకొకసారి ఇలా చేస్తే ఇప్పట్లాగా నోరు చేతులు కాళ్ళు అన్నీ మూసుకొని పడేలా చేస్తా, చూసావా ఇప్పుడు ఏం చేశానో అదే చేస్తా అని లక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా, మళ్ళీ లేట్ ఎందుకు చేస్తున్నావు అని మనీషా అంటూ ఉంటుంది. నేనేం లేట్ చెయ్యట్లేదు అని అంటుండగా, మమ్మీ నేను రెడీ, ఎక్కడికో వెళ్దామన్నావు కదా అని అడుగుతుంటాడు జున్ను. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను వస్తాను అని అంటూ లక్ష్మి కూడా జున్నుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక మనీషా లక్ష్మి జున్ను కలిసి కార్లో హాస్పిటల్కి బయలుదేరడానికి వెళ్తూ ఉండగా మిత్ర అక్కడే గుమ్మం బయట కనబడతాడు లక్ష్మికి. ఇక లక్ష్మిని చూసి మిత్ర బాధపడుతుండగా మిత్రని చూసి లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా లక్ష్మి అన్న మాటలు మిత్రకి లక్ష్మికి గుర్తొస్తూ ఉంటాయి. ఈ టైంలో కూడా ఈయన ఏది మాట్లాడట్లేదు, ఇంకా నన్ను నమ్మట్లేదన్న మాట ఈయన అని లక్ష్మి ఏడుస్తూనే నిలబడిపోతుంది. అప్పుడు మనీషా DNA టెస్ట్ చేయించడానికి మిత్ర ఒప్పుకోలేదు, ఇప్పుడు గనక లేట్ చేస్తే మిత్ర వద్దనే అవకాశం ఉంది, పదలక్ష్మి అని అంటూ
లక్ష్మి జున్నుని తీసుకొని కారులో హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక మిత్ర తను చేసిన పనికి రీగ్రెట్గా ఫీల్ అవుతూ కంటతడి పెడుతూ ఉండగా ఎదురుగా అరవింద జయదేవ్ నందన్లు ప్రత్యక్షమవుతారు. మంచి పని చేసావురా, మంచి పని చేసావు. ఇప్పుడు నీకు కళ్ళు చల్లబడ్డాయా? ఆ సీతమ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టినట్టు లక్ష్మికి శీల పరీక్ష పెడతావా? తను తప్పు చేయలేదని నీ మనసుకు మాత్రం తెలీదా? అయినా నువ్వు కావాలనే లక్ష్మిని అలా అవమాన పాలు చేస్తున్నావు కదా. తను ఏం తప్పు చేసిందిరా? నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప, నిన్ను గండాల నుండి కాపాడుకోవడం తప్ప, నువ్వు భార్య కాదు కాదు అని తన ముఖం మీదే చెప్తున్నా కూడా నీ కోసం ఇంట్లో ఉండడం తప్ప. తనేం చేసింది మిత్ర అని అరవింద మిత్రాని నానా విధాలుగా తిడుతూ ఉండగా, ఏంటా ఆవేశం, ఆగు అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు. కాదండి, ఇది ఆవేశం కాదు, బాధ. లక్ష్మి అలా తలదించుకొని వెళ్ళిపోతుంటే చూడలేకపోతున్నాను. ఇప్పుడు నందన్ కుటుంబ కోడలు వారసుడు ఇద్దరు నిందలతో అవమాన పాలై ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. అది మీకు అర్థం కావట్లేదా అని అరవింద అంటూ ఉంటుంది. ఇక మిత్రతో మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, అసలైన మొగాడికి ఆస్తి ఏంటో తెలుసా? భార్య, వారసులు. భార్యని నమ్మడం, వారసులని ప్రేమించడం. కానీ ప్రతి మొగాడు ఆ రెండిటినే నిర్లక్ష్యంగా వదిలేస్తాడు. నువ్వు చేసింది అదే తప్పు. అసలు నీకేమవుతుందో అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు లక్ష్మిని నమ్మడం లేదో నాకు అర్థం కావట్లేదు. నీ కళ్ళ ముందుంది కాకుండా లోతుగా ఆలోచించు మిత్ర. తల్లిగా నేను నీకు శాపం పెట్టట్లేదు, ఇక సలహా ఇస్తున్నాను అంటూ అరవింద వెళ్ళిపోగానే జయదేవ్నందన్ని మిత్ర ఇలా అంటుంటాడు, మీరు కూడా ఏదైనా అనాలి అన్నా తిట్టాలి అన్నా తిట్టేయండి అని అంటుండగా, నేను చెప్పేది ఒకటే, కళ్ళకు కనబడిందే నిజం కాదు, చెవులకు వినబడియే నిజం కాదు. లోతుగా ఆలోచిస్తే నిజమేంటో నీకు తెలుస్తుంది అని జయదేవ్ నందన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మిత్ర బాధపడుతూనే ఉంటాడు. మరోవైపు లక్ష్మి జున్నుని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. ఇక హాస్పిటల్కి ఎందుకు వచ్చామమ్మా, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా అని జున్ను లక్ష్మిని అడుగుతుండగా లక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు మనీష, కాస్త సైలెంట్గా ఉండలేవా, ఎప్పటికీ వాగుతూనే ఉంటావా, పద లక్ష్మి లోపలికి వెళ్దాం అంటూ మనీష అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నెంబర్ చెప్పి పేరు చెప్పి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం అని అనగానే, ఒక సైన్ చేయండి మేడం, ఎవరికి టెస్ట్ అని అడుగుతుంటుంది ఆ రిసెప్షనిస్ట్. వీళ్ళకే అని లక్ష్మి జున్నులని చూపిస్తూ ఉంటుంది. మనీష, టెస్టా, ఏం టెస్ట్ అమ్మా అని అంటుండగా ఇక లక్ష్మి మాట్లాడకుండా సైన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనీష కావాలనే ఫాదర్ టెస్ట్ అని జున్నుకి చెప్పేస్తుంది. ఫాదర్ టెస్ట్ ఏంటమ్మా అని జున్ను అడుగుతుండగా లక్ష్మి ఏడుస్తూనే సైన్ పెట్టేస్తుంది. ఇక మనీష వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు వివేక్ చెల్లి హడావుడిగా లోపలికి వస్తుండగా దేవయాని అడ్డుకొని, ఈ టైంలో వచ్చావేంటే అని అంటుండగా, కూతురు ఎవరైనా ఇంటికి వస్తే ఎలా ఉన్నావని అడుగుతారు, నువ్వెందుకమ్మా ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతావు, అన్నే రమ్మన్నారు వచ్చాను అని చెప్పేస్తుంది ఆ అమ్మాయి. ఇక ఏడుస్తున్నాడు, పైన ఓదార్చడానికి పిలిచాడేమో, వెళ్ళు అని అంటూ పైకి దారి చూపిస్తూ ఉంటుంది దేవయాని. ఇక పైకి వెళ్ళి వివేక్ని కలుస్తుంది. ఏమైందన్నయ్య అని అడుగుతుండగా హోటల్లో జరిగిందంతా, దేవయాని మనీష చేసిందంతా చెప్పేస్తాడు వివేక్. ఇప్పుడు ఏం చేయనున్నాడు, తన హెల్ప్తో జానుని పెళ్లి చేసుకుంటాడా వివేక్? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.